హాయ్ హలో అండి. నిన్న ఈవినింగ్ వ్లాగ్ ఇదైతే మా అమ్మాయి కాలేజ్ నుంచి తీసుకొని వచ్చి నేను ఎగ్ బాయిల్ అయితే చేసి పెట్టానండి ముందే. ఇదిగోండి ఇలా కట్ చేసి పెప్పర్ పౌడర్ అయితే వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత నేను రాగి జావా అయితే చేస్తున్నాను అండి మా అమ్మాయి కోసము. తనకి డైలీ రాగి జావా చేసిస్తున్నాను. ముందు కాంప్లైన్ తాగేది ఇంతకుముందు, కానీ తనకు అది నచ్చట్లేదంట. అందుకని జావనే నచ్చిందటండి. అందుకే ఇదే తాగుతా అంటే సరే అనేసి. రాగి జావ కూడా మంచిదే కదండి. నేను రాగి పిండి అయితే బయట కొనానండి. రాగులు తీసుకుని పిండి మిషన్కి అయితే పట్టిస్తాను. అందుకనేసి ఇంకా రాగి జావ డైలీ రాగి జావనే కాసిస్తాను. ఇగోండి నేను రాగి జావకి అయితే వాటర్ అయితే పెట్టేశాను. వేడి నీళ్ళు పెట్టేసి ఒక 2 స్పూన్స్ కానీ 2.5 స్పూన్స్ కానీ, అంటే మనం తిక్కగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు పల్చగా కావాలనుకుంటే కాస్త తక్కువ అయితే వేసుకోవచ్చు. పిండి వేసి చల్లని వాటర్తోనే కలపాలండి. అలా పక్కన కలుపుకొని బాయిల్ అయ్యే వాటర్లోన మనము కలిపిన పిండిని అయితే వేసేయాలి, లిక్విడ్ని. ఇగోండి వేసిన వెంటనే కలపాలండి, లేదంటే ఉండలు కడుతుంది. అది ఉండలు కట్టకుండా ఉండాలంటే వెంటనే కొంచెం అట్లా ఒక 1 మినిట్ అలా రౌండ్గా తిప్పుతూ ఉంటే అది ఉండలు కట్టకుండా ఉంటుందండి. అప్పుడు మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 మినిట్స్ బాయిల్ అయితే అవ్వనివ్వాలండి. అలా అయిపోయిన తర్వాత అది పచ్చి వాసన అనేది పోతుందన్నమాట రాగి పిండిది. ఇంకా ఇగోండి బాయిల్ అయితే అయిపోయింది. పాలు అయితే వేసానండి, 1/2 గ్లాస్ వేసాను పెద్ద గ్లాస్తో. మళ్ళీ ఎక్కువ పాలు వేసుకుంటే రాగి జావ టేస్ట్ రాదండి, ఏదో పాలు తాగినట్టుగానే అనిపిస్తుంది. అందుకనేసి 1/2 గ్లాస్ అయితే వేసాను. ఇగోండి రాగి జావ అయితే రెడీ అవుతుంది. అలానే షుగర్ అయితే వేసాను. బెల్లం కూడా వేస్తారటండి, కానీ ఒకసారి నేను వేస్తే అది విరిగిపోయినట్టు అయింది. టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించలేదండి బెల్లం వేస్తే. ఎలా అనిపించిందంటే నాకు రాగి సంగటి నెయ్యి బెల్లం వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. అందుకని చక్కెర యూజ్ చేస్తున్నాను. మళ్ళీ తీయగా కాకుండా కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట. షుగర్ ఎక్కువ తీసుకోకూడదు కదండి, హెల్త్కి కూడా అంత మంచిది కాదు చక్కెర. అందుకనేసి లైట్గా, ఎక్కువ స్వీట్ లేకుండా నార్మల్ స్వీట్ ఉండేలాగా వేస్తాను చక్కెర అయితే. ఇగోండి బాయిల్ అయితే అవుతుంది. ఇలా పాలు చక్కెర వేసిన తర్వాత కొంచెం హై మంట పెట్టి అక్కడే ఉండాలండి, పక్కకి వెళ్ళిపోతే పొంగిపోతుంది. అలా కలుపుతూ మంచిగా మిక్స్ చేసామంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. మీరేం చేస్తున్నారండి? ఇగోండి వడగట్టేస్తున్నాను. ఇలా ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. ఫిల్టర్ అయితే చేసి మా అమ్మాయికి అయితే ఇచ్చేస్తానండి. మా అమ్మాయికి ఇచ్చేసి ఇంకా నేను దేవుడి దగ్గర దీపం పెట్టుకొని తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళి రావాలి. మాకైతే మండే రోజు ఉంటుందండి మా ఏరియాలో మార్కెట్. మీ ఏరియాస్లో ఎక్కడ ఉంటున్నాయో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అంటే ఏ వారం ఉంటుంది అని. మేము సెంటర్లో ఉన్నామండి. వీక్లో 4 డేస్లో అయ్యే మార్కెట్స్ మాకు 4 మార్కెట్లు దగ్గరలోనే ఉన్నాయన్నమాట, అంటే నియర్ బై. మండే ఒకటి ఉంటుంది, ట్యూస్డేది కూడా దగ్గరండి, వెనస్డేది కూడా దగ్గర, సండే రోజుది కూడా దగ్గరే. ఏ రోజు వీలైతే ఆ 4 డేస్లో ఆ రోజు వెళ్ళి తెచ్చుకుంటాను నేను. ఇగోండి పూజ అయితే చేస్తున్నాను. వారాహి అమ్మవారి పూజ అవి చేసుకున్నా కదండి. ఇంకా పువ్వులు అవన్నీ తీసేసి, నేను మార్నింగ్ అయితే అవన్నీ తీయనండి. పొద్దున్నే స్నానం చేసి పూజ అంటే నాకు బాక్సులు ఉంటాయి కాబట్టి కుదరదు. అందుకనేసి డైలీ మా వారి మార్నింగ్ ఆయన స్నానం చేసిన వెంటనే దీపం అయితే పెడతారు, దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు. ఇంకా పూలు అవన్నీ తీసేకి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి నా పని అయిపోయిన తర్వాత నేనే తీసి పువ్వులు మార్చి పువ్వులు పెట్టడము అలాంటివన్నీ నేను చేస్తాను తర్వాత. ఇగోండి అక్కడ పూజ అయితే అయిపోయింది. ఆ బ్యాంగిల్స్ అయితే 2 మా అమ్మాయికి ఇచ్చానండి, కుంకుమ పూజలో పెట్టుకున్న బ్యాంగిల్స్ వేసుకోమని.
ఇగోండి హాల్లో ఇలా ఉంటుంది మాకు బాబా, రాధాకృష్ణుడు, లక్ష్మీమాత. ఇక్కడ కూడా ఒక అగరబత్తి పెట్టేసుకొని ఇక మా అమ్మాయిని ట్యూషన్ దగ్గర దింపేసి మార్కెట్కి అయితే వెళ్తున్నా అండి. మార్కెట్ నుంచి వచ్చేసి ఇగోండి పచ్చి పులుసు అయితే చేస్తున్నా అండి. రాయలసీమ పచ్చి పులుసు ఇది. మీలో ఎంతమందికి తెలిసేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వారికి బాగా ఇష్టం అండి ఇది పచ్చి పులుసు. ఇందులోకి పులగం కూడా బాగుంటుందండి. పులగం అంటే పొంగల్, రైస్ పెసరపప్పు వేసి చేస్తారు కదా, అందులోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా వారికి అయితే ఈ వైట్ రైస్లోకే ఇష్టం అనమాట, అందుకని ఇందులోకే చేస్తాను. కర్రీస్ ఉన్నప్పుడైతే నైట్ మళ్ళీ చేయనండి. ఇంకా కర్రీస్ ఏమి మార్నింగ్వి లేకపోతేనే నైట్ కర్రీస్ చేస్తాను. ఇదిగోండి రైస్ అయితే కడిగి పెట్టాను. ఒకవైపు పల్లీలు అయితే వేయిస్తున్నా అండి. పల్లీలు కొంచెం ఎక్కువే పడతాయండి పచ్చి పులుసుకి. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు వేరే రకం చేస్తారు, మా సైడ్ వేరేలాగా చేస్తారండి పచ్చి పులుసు అంటే. పల్లీలు అయితే వేయించి చింతపండు నానబెట్టేసాను. ఇదిగోండి పల్లీలు, వెల్లుల్లి వేసి ముందు మిక్సీ పడతా అండి. పెద్దరాయుడు మూవీ వస్తుందండి, మా వారు చూస్తున్నారు. మాకు కిచెన్లోకి టీవీ బాగా కనిపిస్తుంది, నేను కూడా చూస్తూ వంట చేస్తూ ఉంటాను. సినిమా అయితే చాలా బాగుంటుంది కదండి, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇక వెల్లుల్లి పల్లి అయితే మిక్సీ పట్టాను. ఇగోండి అందులో కారము, ఉప్పు, కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి. గొంతు ఏమో బాగాలేదండి అసలు, వర్షాలు పడుతున్నాయి కదా, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏమో వాయిస్ కొంచెం గొంతులో మంటగా ఉంది. ఇదిగోండి కారము, ఉప్పు వేసా కదా, బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేసి మనం చింతపులుసు పట్టుకుంటాం కదండి, ఫిల్టర్ చేసి పెడతాం కదా, అందులోకి ఆ పౌడర్ వేయాలి. మళ్ళీ తిక్కగా కాకుండా నేను ఇప్పుడు చూపించిన లాగా వేసుకోండి. ఇంకా మిగిలిన పౌడర్ అలానే పెట్టుకోవచ్చండి, ఏదైనా కర్రీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చి ఆనియన్సే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ వేసాను చిన్నగా కట్ చేసి. ఇగోండి కొత్తిమీర కూడా వేసాను, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, ఓకేనా. ఇగోండి కరివేపాకు అయితే నేను 2 వీక్స్కి ఒకసారి అలా తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో. పోపు అయితే వేస్తున్నా అండి పచ్చి పులుసుకి. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి పోపు అయితే పెడుతున్నాను. మీరేం చేశారండి డిన్నర్లోకి? కొంతమంది చపాతీ అలా తింటూ ఉంటారు కదా, మేమైతే రైసే తింటామండి, టిఫిన్స్ ఏమి తినము. అలానే ఫాస్టింగ్లు కూడా ఏమి ఉండమండి. కొన్ని పోపు అయితే వేసేసాను, చాలా బాగుంటుందండి టేస్ట్, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇగోండి ఇలా ఉంటే సరిపోతుంది లిక్విడ్, మళ్ళీ చిక్కగా ఉన్న బాగుండదు, నీళ్ళుగా ఉన్నా కూడా బాగోదు. ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది అనమాట. ఇగోండి కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు అయినా మధ్యాహ్నం లంచ్లోకి తినచ్చండి. ఇగోండి కూరగాయలు కొన్ని తీసి పెట్టానండి, వీడియో తీయడం మర్చిపోయాను. ఇవి కొంచెం తడిగా ఉన్నాయనేసి ఇలానే ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను అనమాట. గుర్తొచ్చి ఇలా వీడియో తీశాను మళ్ళీ. ఇంకా కిరాణా ఐటమ్స్ అయితే వచ్చాయండి, ఇందాకే వచ్చి ఇచ్చి వెళ్ళారు. మేము గరుడ కిరాణా స్టోర్లో అయితే తీసుకుంటామండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, గరుడ కిరాణా స్టోర్, గరుడ వేగ కిరాణా స్టోర్ అనమాట. మనం వాట్సాప్ చేస్తే వాళ్ళే డోర్ డెలివరీ చేస్తారండి. అంటే సరుకుల లిస్ట్ అంతా రాసి మనము వాట్సాప్ చేయాలి వాళ్ళకి, చేసి లొకేషన్ పెట్టేస్తే ఇంటికే తెచ్చిస్తారనమాట. చాలా బాగుంటాయండి, అన్నీ దొరుకుతాయి, ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందనమాట అందులో. ఈ కిరాణా ఐటమ్స్, ఈ పప్పు దినుసులు ఇలాంటివన్నీ నేను ఇందులో తీసుకుంటా అండి. ఇక షాంపులు, సోపులు,
హార్పిక్స్, సర్పులు, ఇంకా అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, ఇంకా ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ మొత్తం డీమార్ట్లో అయితే తీసుకుంటా అండి నేను. 2 మంత్స్కి ఒకసారి వెళ్ళి తెస్తాను డీమార్ట్లో. ఈ కిరాణా ఐటమ్స్ అయితే ఎప్పుడైపోతే అప్పుడు, ఇవి మధ్యలో కొన్ని ఉన్నా కూడా అయిపోయినవి అయితే వాళ్ళకి వాట్సాప్ చేస్తే పంపించేస్తారండి. నేను ఇలా అయితే తీసుకుంటాను, ఎందుకంటే ఇవి ఎక్కువ స్టోర్ చేసుకుంటే పాడవుతాయి కదండి, పురుగు రావడము అలా అవుతుంది కాబట్టి ఇలా అయితే చేస్తాను. ఇదిగోండి వామ్, ఇది మేమైతే డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ పరగడుపునే వాము, జీలకర్ర 2 బాయిల్ చేసి వాటర్లో ఫిల్టర్ చేసిన వాటర్ అయితే తాగుతామండి. ఎందుకంటే డైజెషన్ కానీ, ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కానీ, ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న కానీ అన్నిటికీ బాగుంటుందన్నమాట. ఫ్రెష్ మైండ్ అనిపిస్తుంది అనమాట. అందుకని డైలీ అయితే తాగుతాం మేము. అదిగోండి శనగపప్పు, అది నేను 2 kgs అయితే తీసుకున్నా అండి శనగపప్పు. తీసుకొని అవి అయితే 1.5 kg నేను మిషన్ పట్టిస్తా అండి. బజ్జీలకి పకోడీకి మనం శనగపిండి బయట నుంచి అయితే తెచ్చుకోనండి, నేను పిండే పట్టిస్తాను. ఈ కొబ్బరిలో అయితే కిలో తీసుకున్నా అండి, ఎండు కొబ్బరిలు. ఎందుకంటే ఇప్పుడు బోనాలు ఉన్నాయి కదండి, అమ్మవారికి ఒడిబియ్యం పెడతానని మొక్కుకున్నాను. ఒడిబియ్యం కూడా పెట్టాలి, ఒడిబియ్యంలోకి కావాలి కదండి. అందుకని ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతంకి అన్నిటికీ యూజ్ అవుతాయని కిలో తెప్పించాను. ఇదిగోండి ఇది పెసరపప్పు, పుట్నాల పప్పు, అవైతే రాగులండి. రాగులు కూడా నేను మిషన్కి పట్టిస్తాను. ఇక బెల్లం అయితే 5 kgs తీసుకున్నా అండి. మేము బెల్లం ఎక్కువనే వాడతాము. ఇంకా పాపకి మేము కానీ ఏదో ఒకటి, నేను మొన్న ఒక లడ్డు చేశాను అండి, అది వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను వీడియో తీసి పెడతాను, ప్రోటీన్ లడ్డు. అలాంటి వాటన్నిటికీ ఎక్కువ స్వీట్స్కి బెల్లమే యూజ్ చేస్తా అండి, షుగర్ తక్కువ. మళ్ళీ బాగోదు బెల్లం యూజ్ చేయకపోతే అన్న వాటికి ఒక్కటే షుగర్ వాడతాను. ఇది ఆశీర్వాద్ పిండి అండి. ఇలా ఇంటికి తెచ్చేయడం అయితే చాలా బెటర్ అనిపించిందండి నాకైతే కిరాణా ఐటమ్స్. ఎందుకంటే ఇప్పుడు మనమే వెళ్ళి తెచ్చుకోవాలంటే అంత వెయిట్ మోసుకొని రావాలంటే కష్టమవుతుంది కదండి. అందుకని నాకు ఇది చాలా బెటర్ అని అనిపించింది. నేను మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా కిరాణా సరుకులు షాప్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని అండి. చాలా వెయిట్ అయ్యేది బ్యాగు. ఇలా ఆ చేయికి ఒకసారి ఈ చేయికి ఒకసారి మార్చుకుంటూ చాలా ఇబ్బంది పడి తెచ్చేదాన్ని. అప్పట్లో అలానే ఉండేదిలేండి, ఇలా డోర్ డెలివరీ అవన్నీ ఉండేవి కాదు. ఇక ఒకవేళ ఇంట్లో ఎవరైనా బైక్ వచ్చిన వాళ్ళు కానీ, కారు ఉన్న వాళ్ళు కారు, అలా కలిసి వెళ్తేనేమో ప్రాబ్లం అనిపించదు. మనమే వెళ్ళి తెచ్చుకోవాలి అంటే కొంచెం తీసుకురావడం ఇబ్బంది అవుతుంది. అందుకని నాకు మా వారు చాలా బిజీగా ఉంటారండి, ఆయనకి టైం ఉండదు. మార్నింగ్ వెళ్తే మళ్ళీ బాక్స్ తీసుకొని వెళ్తారు, నైటే వస్తారనమాట. ఇంకా ఇవన్నీ నేనే చూసుకోవాలి ఇంట్లో. అందుకని నాకు ఇది బెస్ట్ అనిపించింది డోర్ డెలివరీ చేయడం. ఇంకా రేపైతే తొలి ఏకాదశి ఉంది కదండి, అందుకని ఈ శారీ అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని అయితే బయటికి తీసాండి. లైనింగ్ కూడా తీసి పెట్టాను, వాష్ చేశాను. రేపైతే స్టిచ్ చేసుకోవాలి. ఇవాళ చేస్తా అండి, రేపు కాదు, ఇవాళ చేస్తా. రేపు కదా తొలి ఏకాదశి. ఈ వీడియో అంతా నైట్ షూట్ చేశానండి నేను. ఎలా ఉందండి శారీ? ఇది కెమెరాలో కొంచెం లైట్గా కనిపిస్తుంది, కానీ డార్క్ మ్యాంగో ఎల్లో అండి. ఇది వచ్చేసి బ్లౌజు, ఇది పళ్ళు. నాకు తెలిసి ఈ శారీ 550 650 పడిందండి, అంత గుర్తులేదు. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఇంట్లోనే ఉంటాం కదండి పూజ చేసుకొని, అందుకని ఇలాంటి శారీస్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయనేసి ఇది బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, నా బ్లాగ్ అయితే నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి, ఇట్లా మీ విద్య. ఓకే అండి, బాయ్.